మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం న్యాచురల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయరాజ్ గారితో ఉన్నాము. ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అలాగే ఎంతో మందికి ఆయుర్వేద వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. సార్, ఇప్పుడు సమ్మర్, అందరూ ఏసీలో కూర్చొని జాబ్ చేసే వాళ్ళు మాత్రమే ఉండరు. బయట వెళ్ళి పొలం పనులు చేసుకునే వాళ్ళు కానీ చాలా మంది ఇల్లు దాటి ఎండలో పనిచేయాల్సిన సిచ్యువేషన్లో 50% పైగా వాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ అలసట రాకుండా, నీరసం రాకుండా, ఎండ దెబ్బ కానీ వడదెబ్బ కానీ కొట్టకుండా మీరు ఎలాంటి చిట్కాలు తెలియజేస్తారు? అనేక రకాల చిట్కాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా మంది అనేక రకాల ఇబ్బందులు పడతారమ్మా. ఈ టైంలో డయేరియా అనేది కూడా చాలా ఎక్కువ వస్తుంది. అదేవిధంగా ఫీవర్స్, డీహైడ్రేషన్, ఈ 3 ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తాయమ్మా. ఎందుకు అంటే ఈ మనకి తెలియకుండానే మన శరీరంలో ఉన్న మినరల్స్ అన్నీ కూడా ఈ హీట్ వల్ల బయటికి వెళ్ళిపోతాయి. చెమట రూపంలో వెళ్ళిపోతే, చెమట పట్టకపోయినా కూడా మనకి సాయంత్రం ఇంటికి వెళ్ళి మొహం కడుక్కుంటా ఉంటే ఉప్పుగా తగులుతాయి నీళ్లు. అంటే మన బాడీలో ఉన్న సాల్ట్లు అన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. దాన్ని మళ్ళీ రీఫిల్ చేసుకోవాలమ్మా. మనం వాటిని మళ్ళీ తీసుకోవాలి. అందుకేంటంటే సాల్ట్ మీరు అదర్ టైంలో తింటున్నారో లేదా అనేది ప్రాబ్లం కాదు. కొంతమందికి ఈ సాల్ట్ మరీ తక్కువ తినటం వల్ల, ఈ చెమట ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎక్సర్సైజ్ చేసి వాళ్ళకి లో బీపీ కూడా వచ్చేస్తుందమ్మా సమ్మర్లో. చాలా లో బీపీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సార్? చాలా లోకి ఎక్కువ వాటర్ బయటికి వెళ్ళిపోవడం మినరల్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి కదండి. సాల్ట్లు అన్నీ బయటికి వెళ్ళిపోతాయి కదా. సాల్ట్స్ ఎప్పుడైతే శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోయినాయో ఆటోమేటిక్గా లో బీపీ వస్తుంది. మనం ప్రతి దాంట్లోనే సాల్ట్ వేసుకుని తింటాం కదండి. అలాగే కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నారు బ్లాక్స్, వాళ్ళు ఎవరో సాల్ట్ వాడరు, అసలు వాడనే వాడరు. అలాంటివి కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఏమి ఉండదు, వాళ్ళకి ఇటువంటి ఇబ్బంది రాదమ్మా. మనకి అలవాటు అయ్యి ఉంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దానివల్ల ఏముంది, డీహైడ్రేట్ అయ్యింది అనుకోండి, మోషన్స్ అయినాయి అనుకోండి, డీహైడ్రేట్ అయిపోయి మినరల్స్ అన్ని బయటకు వెళ్ళిపోతే చనిపోవడానికి కూడా అవకాశం. అదేవిధంగా ఈ గాల్పు దెబ్బ అంటాం కదమ్మా, వడగాల్పు అంటాం. వడగాల్పు అంటే వేడి గాలి వచ్చి మన శరీరానికి తగలడం వల్ల ఆ వేడిని తట్టుకోవడం కోసం మన శరీరంలో అనేక మార్పులు, అనేక అవయవాలు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాయి. చేసి 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 ఏమవుతుందంటే ఆ వేడికి మినరల్స్ వేస్ట్ అవ్వడం వల్ల ఒకసారి వీక్ అయిపోతున్నాం. వీక్ అయిపోవడం వల్ల కింద పడిపోవడం. చాలా మంది వీడియోస్ లో కూడా షేర్ చేస్తుంది సార్. మొన్న ఒక ఆయన ఆటో డ్రైవర్ ఇలా పడిపోయారు, ఆయన సీట్ లో పడిపోయి చనిపోయారని చెప్పి, ఎండ దెబ్బకి మీరు ఇలా చేయకండి అని చెప్పి. ఒక్కొక్కసారి బస్ లో వెనక సీట్ లో కూర్చున్న వాళ్ళు కూడా అట్లా నోరు తెరుచుకొని చనిపోవడం, డిహైడ్రేట్ అయిపోవడం వల్ల. దీని నుంచి కాపాడుకోవాలంటే ఉల్లిపాయ అద్భుతంగా పనిచేస్తాం. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాము, ఉల్లిపాయని జేబులో గానీ తలపాగాలో టోపీ పెట్టుకుంటే, అందరూ టోపీ అలవాటు చేసుకుని టోపీలో పెట్టుకున్నా కూడా ఈ గాల్పు దెబ్బ అనేది తగలదు. అలాగే వేసవికాలం ఏం చేయాలంటే మనం ఎక్కువగా ఈ ఉల్లిపాయ అనే చక్రాలు కోసుకుని మనం సలాడ్ గా కొంచెం నిమ్మకాయ, సాల్ట్ అన్ని వేసుకుని తింటే రుచిగానే ఉందమ్మా. ఈ గాల్పు దెబ్బ అనేది అసలు మనకి బాడీకి తగలనివ్వదు. ఎందుకంటే పచ్చి ఉల్లిపాయ తింటాం కదా, ఆ స్మెల్ మన నోట్లో ఉంటుంది చాలాసేపు, కొన్ని గంటల పాటు. అదే మనం పీల్చుకుంటున్నాం. అప్పుడు ఆటోమేటిక్గా ఈ గాల్పు దెబ్బ అనేది ఇది లేకుండా ఈ వడగాల్పు నుంచి బయటపడడానికి ఉల్లిపాయ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇది మామిడికాయ సీజన్. ఇప్పుడు అన్ని చోట్ల మామిడికాయలు దొరుకుతాయి. పచ్చి మామిడికాయని తీసుకుని మీరు దాన్ని పొయ్యి మీద బాగా కాల్చి ఆ తొక్క తీసేసి దాని గుజ్జు తీసుకుని కొంచెం సాల్ట్, షుగర్, బెల్లం, ఇలా మీకు ఏది పడితే అది, హనీ కానీ ఇటువంటివి కలుపుకుని ఒక సిరప్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అది డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఒక చెంచా కలుపుకుని తీసుకుంటే, వాటర్లో కలిపేసుకుని ఒక డ్రింక్ లేక తాగడమే. మీరు తాగితే కనుక హైయెస్ట్ రిలీఫ్ వస్తుందమ్మా ఈ వడగాల్పు నుంచి. వడగాల్పు తిని ఎవరైనా పడిపోయారు, వడగాల్పు దెబ్బ తిన్నారు, పడిపోయారు, శ్రద్ధ పడిపోయారు, లేకపోతే వడగాల్పు తగిలింది, వెంటనే వాళ్ళకి కనుక ఈ మామిడికాయ గుజ్జు అనేది ఉప్పు, పంచదార కలిపేసి కానీ డైరెక్ట్గా కానీ ఒళ్ళంతా రాసేసి కణతలకు బాగా మద్దన చేస్తే అమ్మా అతను వడగాల్పు నుంచి బయటకు వచ్చేస్తాడు. ప్లస్ అదే జ్యూస్ని తాగించాలి. అలా ఒక 3-4 రోజులు చేస్తే ఈ వడగాల్పులో ప్రమాదం ఏంటంటేనమ్మా, వడగాల్పు తింటారు, దెబ్బతింటారు, పడిపోతారు.
ఎవరో 10 మంది వచ్చారు, మంచి కూలింగ్ అయ్యి తాగించారు, చల్లని గాలి ఇసిరారు, శాద్దిరెడ్డి బాగానే ఉన్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకెందుకని తగ్గిపోయింది అనుకుంటా. సడన్ గా చచ్చిపోతారు మళ్ళీ 1 or 2 days తర్వాత చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు సడన్ గా. అంటే బాడీ లోపల అంతా డ్యామేజ్ జరిగిపోయింది. ఊరికి ఏదో బయట బాగానే ఉన్నాడు, లంగ్స్ పనిచేస్తున్నాయి కాబట్టి. అందుకు అటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన ట్రీట్మెంట్ అనేది అందరూ కూడా 3-4 రోజులు కంపల్సరీగా తీసుకోవాలి. కనీసం 3-4 రోజులైనా తీసుకోవాలి. లేదు మీరు ఎవ్రీడే పల్చని మజ్జిగమ్మ, పల్చటి మజ్జిగలో కాస్త సాల్ట్, కాస్త జీలకర్ర పొడి, కరివేపాకు పొడి, కొత్తిమీర, ధనియాల పొడి ఇలాంటివి వేసి కొట్టుకుంటే అమ్మ ఆ మజ్జిగ కనుక తాగుతూ ఉంటే ఈ వేసవికాలం వడగాల్పు నుంచి బయటపడటానికి ఒక అద్భుతంగా పనిచేస్తుందండి. ప్లస్ మీ బాడీలో డీహైడ్రేషన్ అనేది రానివ్వకుండా కాపాడదు. ఎందుకంటే ధనియాలు, కరివేపాకులో హైయెస్ట్ కాల్షియం ఉంటుంది, సాల్ట్లో బోల్డ్ మినరల్స్ ఉంటాయి, అనేక రకాలు ఉంటాయి, షుగర్లో గ్లూకోజ్ ఉంటుంది. మీకు డీహైడ్రేషన్ అనేది బాడీలో రాకుండా మీ బాడీని హ్యాపీగా ఉంటుంది. దానివల్ల స్కిన్ గ్లో కూడా తగ్గకుండా చక్కగా మీ బాడీలో వాటర్ ఎంత కావాలో అంత ఉండటం వల్ల ఈ బయట వాతావరణం నుంచి మీకు ఒక రక్షా కవచం లాగా అది పనిచేస్తుంది. అదే విధంగా మస్క్ మిలన్ అమ్మ, కర్బూజా, తర్బూజా ఇవన్నీ భగవంతుడు సమ్మర్ లో ఇచ్చి పళ్ళు, ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్, అది సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా. ఈ సీజనల్ ఫ్రూట్ తిన్నారనుకోండి, ఈ సీజన్ లో మీకు కావాల్సినవి అన్ని అందులో ఉంటాయి. మనం ఏదో ఎక్కడి నుంచో అమెరికా నుంచి వచ్చినాయి, రష్యా నుంచి వచ్చినాయి, జర్మనీ, ఇటలీ నుంచి వచ్చినాయి తినక్కల. మన ప్రాంతంలో ఏవి పండుతున్నాయి, చక్కగా పండుతాయి ఇప్పుడు అన్నీ కూడా. మామిడి అవనివ్వండి, ఉసిరి అవనివ్వండి, పైనాపిల్ అవనివ్వండి, జామకాయ అవనివ్వండి, ఇలాగ ఎన్నో రకాల పళ్ళు ఆ సీజన్లో వచ్చి పళ్ళు, పనస పళ్ళు ఇలాంటివి మీరు తిన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఈ సీజన్లో మన శరీరానికి ఏం కావాలో అవన్నీ కూడా అందులో ఉంటాయి. అందుకని సీజనల్ ఫ్రూట్ మిస్ అవ్వద్దు, తప్పనిసరిగా తినమని మన పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు అన్ని సీజన్లో అన్ని ఖాయం చేస్తున్నారు, వాటిలో వాల్యూస్ ఉండవండి, అవన్నీ హైబ్రిడ్. ప్రకృతి సహజంగా ప్రకృతి సిద్ధంగా పండినవి కాదు కాబట్టి, ప్రకృతికి వాటికి లింక్ తెగిపోయింది కాబట్టి అందులో ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, వీటిల్లో ఉన్న శక్తి. అందుచేత ఏంటంటే మనం ఇవన్నీ ఆలోచించుకుని వాటర్ అనేది ఎక్కువ తీసుకోవడం, అలాగే అందులో మినరల్స్ ఉండే ఎక్కువగా తీసుకోవడం, ఈ ఫ్రూట్ జ్యూసెస్ తాగడం. ఇప్పుడు అదేవిధంగా కొన్ని ఏరియాలో వెలగ జ్యూస్ అమ్ముతారమ్మా. మారేడు జ్యూస్ చాలా ఫేమస్ హైదరాబాద్, మన ఎక్కడ వైజాగ్లో. మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్తే జగదాంబ సెంటర్ కానీ ఆ ఏరియాలకి, గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా, కేజీహెచ్ ఏదో ఉంది కదా అక్కడ, ఆ ఏరియాకి వెళ్ళిన అన్ని కిళ్ళి బడ్డీల్లో వాళ్ళు అమ్ముతారు. చక్కగా చల్లగా కలిపిస్తాడు, చాలా ఫ్లేవర్ బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. అది బ్రహ్మాండంగా మీ బాడీలో ఉన్న మినరల్స్ని ఇమీడియట్గా రికవర్ చేస్తుంది. ఇటువంటి న్యాచురల్గా ఇచ్చి అనేక రకాల జ్యూస్లు ఉన్నాయి, లేకపోతే కొబ్బరి, లేకపోతే ఉసిరికాయలు, ఎన్నో రకాలు అనమాట. ఈ సమ్మర్లో ఏవి వస్తే అవి మీరు తీసుకోవాలి. తీసుకుంటే ఈ వడగాలుపు నుంచి బయటపడడం. పిల్లలు పగలంతా ఆడేస్తారు, సెలవులు ఒకటి కదా, మనం ఎంత చెప్పినా వినరు. తల్లిదండ్రులు చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఈ మజ్జిగలని, ఫ్రూట్ జ్యూసెస్ కానీ కలుపుకుని, ఆ ఫ్రూట్ జ్యూసుల్లో కూడా కొంచెం సాల్ట్ అవి వేసుకొచ్చాము. అది మనం బలవంతాన్ని వాళ్ళ చేత తాగించకపోతే చాలా వీక్ అయిపోతారు, వడదెబ్బ తింటారు అన్నమాట. తెలీదు, వాళ్ళు లేగరు. ఇంకా మన్నాడు పేసీలు పెట్టడం, జ్వరాలు రావడం, డయేరియా రావడం, అనేక సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. అందుకు పిల్లల్ని ఈ సమ్మర్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. సమ్మర్ వచ్చేసింది, పిల్లలు ఆడుకుంటున్నారు కానీ వదిలేయటం కాదు. తల్లిదండ్రులు పిల్లలకి సరిపడి ఫ్లూయిడ్స్ ఇవ్వటం, ఆ ఫ్లూయిడ్స్ కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. ఇటువంటివి తాగిస్తే కనుక చక్కగా పిల్లలు, పెద్దలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అసలు మనం చూసుకుంటున్నట్లయితే 7 వరకు కూడా వేడిగాలు వస్తూనే ఉంటుంది, 7-8 వరకు కూడా కూల్ అవ్వట్లేదు. బయటికి వెళ్ళే వాళ్ళు సార్ అయితే చిన్న టిప్ కదా, ఒక ఉల్లిపాయని జేబులో వేసుకునడో లేకపోతే ఒక పాకెట్లో పెట్టుకోవడం ఎంత పని, అది తీసుకెళ్ళచ్చు ఎండ దెబ్బ తగలకుండా. అండ్ టోపీలు కానీ లేకపోతే ఏదైనా స్కార్ఫ్లు కానీ కండువాలు కానీ యూస్ చేస్తుండండి. మరీ ముఖ్యంగా బయటకు వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఐ డ్రీమ్. మరికొన్ని వీడియోస్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.